అలా నాతో పాటు బాగా కొట్టేవా ఉంటుంది అలా కూర్చోన్న మా గురుగారు అన్న నీ పార్ట్నర్ రెడీ హర్ష గారు రామ్మా దమ్మా హర్షదా మాట్లాడమంటారా ఏసీ ఆపే మనం ఆఫ్ చేసాం నమస్కారం. సంతోషంగా ఉంది. నా మిత్రుడు వెంకట్ 2.5 దశాబ్దాల నుంచి నాకు సన్నిహితుడు, స్నేహితుడు. వాళ్ళ కుటుంబానికి నాకు చాలా దగ్గర సంబంధాలు. నాకు చాలా ఇష్టడు, నా మిత్రుడు. ఇప్పుడు ఒక దాదాపు 10 సంవత్సరాల కింద ఇప్పుడు ఉలవచారు 10-15 ఏళ్ళు అయిందా, 15 ఏళ్ళు ఉలవచారు పెడుతున్నా అంటే నువ్వు పెద్ద డైరెక్టర్వి, ఎంత మంచివాడివి, నువ్వు ఉలవచారు పెట్టడం ఏంది, ఉలవచారు పప్పుచారు అనుకున్నా. కానీ ఆ ఉలవచారు ఇంత బ్రాండ్ అయ్యి ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ఇండియాలో కాదు ఎక్కడ ప్రతి ఒక్క తెలుగువాడికి ఉలవచారు రెస్టారెంట్ గొప్పతనం గురించి తెలిపే విధంగా చేసిన ఒక గొప్ప క్రియేటర్ మిత్రుడు వెంకట్. ఏం చేసినప్పుడు మారేడుమిల్లి కానీ ఏ రెస్టారెంట్ పెట్టినా కానీ ఆయనకంటే ఒక ప్రత్యేకమైన శైలి, ఒక ప్రత్యేకమైన టేస్ట్, ఒక రుచి. అక్కడ వెంకట్ గారు రెస్టారెంట్ పెట్టారంటే ఒక బ్రాండ్ సంపాదించుకోవడం అనేది మాటలు కాదు. ఇవాళ నిన్న ఫోన్ చేసి గణేష్ నువ్వు రావాలి భయ్యా అంటే, అన్న ఎందుకు రా నువ్వు బలేవాడు అని చెప్పి పేరు చెప్పు అన్న. పేరు చెప్పు అంటే అడిగి రావడం అన్నాడు. 200% వస్తా అని చెప్పా. అంతకుముందు వస్తాను చెప్పు, ఎందుకు రానని చెప్పి ఇంతకుముందు 2 సార్లు వస్తా అని చెప్పి ఇప్పుడు వచ్చాడు కదా. పేరేంటి, ఏం పేరు అంటే అడిగి రావడం అని పెట్టాను అన్నాడు. 100% వస్తానని చెప్పారు. ఈ పేరే బ్లాక్ బస్టర్. ఒక చరిత్ర గల పేరు పెట్టి ఒక రెస్టారెంట్ పెట్టడం, ఇది దీంట్లో స్పెషాలిటీ సాంగ్స్ ఏందన్నా రెట్రో మ్యూజిక్, పాత సాంగ్స్ అంటే ఓల్డ్ సాంగ్స్ వింటూ అసలు ఒక గతంలోకి వెళ్ళిపోయి రామారావు గారిని, శ్రీదేవి గారిని పక్కన కూర్చొని వాళ్ళతో డ్యాన్స్ చేసిన ఫీలింగ్ తెచ్చుకోవచ్చు ఇక్కడికి వచ్చి రెస్టారెంట్లో. ఆ పాటలు ఏంటంటే అడవి రాముడు టైటిల్ పెట్టి ఈ కాన్సెప్ట్ కానీ, ఈ అడవిలో కూర్చోవడం కానీ, ఈ అడవి రాముడు తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ప్రతి ఊళ్ళో ఒక రెస్టారెంట్ ఉండాలి ఈ పేరు మీదని అంత క్రేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెస్టారెంట్కి రావటం, దీన్ని ఓపెన్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, కిక్కినిచ్చింది. మీరందరూ కూడా ఈ అడవి రాముడు రెస్టారెంట్కి వచ్చి మంచిగా రెట్రో సాంగ్స్ వింటూ డ్యాన్స్ చేస్తూ నందమూరి తారక రామారావు గారు మన పక్కన ఉన్నారని ఫీలింగ్ ఇచ్చుకుంటూ చూడండి. రామారావు గారు గెటప్, స్టిల్స్, అసలు ఆలోచన కూడా మనాడు ఆలోచన ఎంత బాగా ఉంటుందో చూడండి. ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా కిక్నిచ్చింది. ఈ రెస్టారెంట్కి అందరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు వెంకట్కి, తమ్ముడికి హర్షకి కూడా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. గణేష్ గారు పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం. బండ్ల గణేష్ గారు మన ఫ్రెండ్, నా మిత్రుడు, మా అన్న, నాకంటే చాలా పెద్దడు. అడవి రాముడు అనే పేరు పెడదామని ఎప్పటి నుంచో ఉంది. ఫారెస్ట్ థీమ్ మారేడుమిల్లి రెస్టారెంట్ చేశాను. సో తర్వాత ఒక పబ్ లాగా ఓపెన్ చేసి అడవి రాముడు పేరు పెడితే బాగుంటుందని నాకు ఎప్పటి నుంచో థాట్ ఉంది. సో ఇన్నాళ్ళకి నేను అది చేయగలిగాను. డెఫినెట్గా ఇది ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఫారెస్ట్ థీమ్ అనేది ముందర చేశాను. కానీ అడవి రాముడిలో రెట్రో మ్యూజిక్ అండి. జనరల్గా పబ్కి వెళ్ళినప్పుడు మీకు ఫారెన్ మ్యూజిక్, హిందీ మ్యూజిక్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్, తెలుగు మ్యూజిక్ని ప్రమోట్ చేసి తెలుగు మ్యూజిక్ని కూడా వెస్టర్న్ మ్యూజిక్ లాగా మనం ఎంజాయ్ చేయొచ్చని నా ఐడియాతో ఇది స్టార్ట్ చేశాను. సో డెఫినెట్గా ఎన్టీ రామారావు సాంగ్స్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు, ఒక జనరేషన్ కాదు 2-3 జనరేషన్స్కి అది అందరికీ నచ్చిన పాటలు. సో ఆయన డ్యాన్స్ మూవ్స్ కానీ, ఆ స్టెప్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యూ వెరైటీ అండ్ ఒక ట్రెండ్ సెటర్ ఆయన గురించి మనం మాట్లాడుకోవడం ఇట్స్ అ నోన్ పర్సనాలిటీ కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ వచ్చినందుకు. లేదండి, అంటే నాకు ఇష్టమైన సినిమా
నాకు అంటే పర్సనల్ కనెక్షన్ ఏంటంటే మా అంకుల్ ఆ సినిమా ప్రొడ్యూసర్. బట్ తెలుగు వాళ్ళు ఆరాధ్య దైవం ఆయన అన్నిటికంటే బట్ చిన్నప్పటి నుంచి ఈ సినిమా గురించి చెప్పండి నాకు బాగా పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అనమాట ఈ మూవీ. సో ఈ టైటిల్ కూడా వెరీ వెరీ పాపులర్ టైటిల్ కదండి. ఎందుకంటే సో తెలియని వాళ్ళు లేరు అంటే ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు, బట్ ఇది తెలియపరచాలని కూడా నాకు ఒక ఐడియా. ఎందుకంటే అంటే ఈరోజు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఎలా అని ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా అది. సో ఇట్స్ లైక్ ఆ మూవీ గురించి కూడా ఈ టైటిల్ పెట్టడం వల్ల పబ్లిక్ కరెంట్ జనరేషన్ కూడా దీని గురించి తెలుస్తుంది ఒక థాట్ నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ వచ్చినందుకు. బిజినెస్ అంటే మీకు చాలా ఇష్టం, సినిమాలు ఎంత ఇష్టం, బిజినెస్ కూడా మీరు సేవ్ అవ్వడానికి ఎప్పటి నుంచి? ఫుడ్ బిజినెస్ చాలా రోజుల నుంచి ఉంది. మా వెంకట్ వచ్చినాక ఫుడ్ బిజినెస్ అందరూ పెట్టాలని క్రేజ్ తీసుకొచ్చాడు. ఫుడ్ బిజినెస్కి రెస్పెక్ట్ పెంచాడు. ఇవి ఫుడ్లో ఆయనకున్న టేస్ట్ చాలామంది ఫ్రెండ్స్ వస్తూ మీ ఊరికి కొంచెం ఉలవచారు బిర్యానీ తెప్పివా, వెంకట్ రెస్టారెంట్ ఫుడ్ తెప్పివా అని నన్ను చాలామంది అడిగితే నేను ఇప్పటి నుంచి పార్సల్ తీసుకెళ్తూ ఉండేవాడిని. చాలామంది అది ఒక మామూలు వ్యక్తి ఒక మామూలు సినిమా రంగం నుంచి వచ్చి ఒక ఫుడ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్తో చాలాసార్లు కరోనా టైంలో కూడా మా అందరికీ బిర్యానీ తెప్పించుకునేవాళ్ళమి, మసాలాలు తెప్పించుకునేవాళ్ళమి, ఈయన పంపించిన మసాలాలు కలుపుకునేవాడిని. ప్రత్యేకమైన రుచి, అద్భుతమైన రుచి. ఇంట్లో మనం ఎప్పుడు టేస్ట్ చేయం. ఇంట్లో కూడా ఊరికే మా ఇంట్లో చాలా బాగా వండుతారండి ఇవన్నీ నేను మాట్లాడను. మా ఇంట్లో కంటే అద్భుతంగా వండుతారు ఇక్కడ, అంత బాగుంటుంది. అందుకని ఇది ఇందులో సక్సెస్ అయ్యాడు. ఇందులో ఒక బ్రాండ్ సంపాదించుకున్నాడు. ఏమండి ఉలవచారి బిర్యానీ కానీ, కోడి పలావ్ కానీ, నాటుకోడి కానీ, ఏదైనా ఏ డిష్ అయినా మాట్లాడితే టోటల్గా ఫుడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. రెగ్యులర్గా అంటే నేను చేసింది ఎప్పుడు చేయను, మళ్ళీ ఒకసారి చేస్తాను. మూవీలో కూడా క్రియేటివిటీ మనం తీసిన సినిమా మళ్ళీ తీయలేం కదా. సో అలాగే కొత్త రెస్టారెంట్ పెట్టినప్పుడు దానికి ఒక డిఫరెంట్ యూఎస్పీ ఉంటుంది. చాలా రెస్టారెంట్స్ ఉలవచారు, రాజుగారి తోట, 7 బిర్యానీస్ అండ్ మారేడుమిల్లి బాగా సక్సెస్. ఇప్పుడు రీసెంట్గా చిట్టుమిర్చాలను ఓపెన్ చేశారు.